మార్చి 3వ తేదీన మనకు పౌర్ణమి అలానే కాకుండా చంద్రగ్రహణం ఏర్పడుతుందండి. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి. ఉప్పుతో ఇలా చేస్తే అప్పులు తీరుతాయి. అలానే కాకుండా బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడనమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కావున ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ రోజున ఉప్పు పరిహారం అనేది చేయండి. నార్మల్‌గా ఏంటంటే ఈ కల్లులుప్పు ఉంటుంది కదండీ! దీనికి అతీత శక్తి ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా! అయితే కల్లులుప్పుతో ఏ పరిహారం చేసుకున్నా కానీ తప్పకుండా మనకు సిద్ధిస్తుంది. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందనమాట. కల్లులుప్పుకు అతీత శక్తి ఉంటుంది. ఈ తిదివార నక్షత్రాలను బట్టి రాళ్ల ఉప్పుతో పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ ని పొందొచ్చనమాట. గ్రహణం రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఉప్పుతో ఏ పరిహారం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత మనకి ఏంటంటే గనక గ్రహణం అనేది ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ఇదేంటంటే మనకు భారతదేశంలో కనిపిస్తుందండి. అతీత శక్తివంతమైన గ్రహణం అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఈ గ్రహణం ఏంటంటే 150 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న చాలా పవర్ఫుల్ గ్రహణం కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. పౌర్ణమి అంటే హోలీ పౌర్ణమి అండి. అయితే మనం ఈ రోజున ఏంటంటే ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోండి. ఈ ఇల్లంతా కూడా క్లీన్ చేసేటప్పుడు ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేస్తే మంచిదనమాట. ఎందుకంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. భూమిపైన ఏంటంటే గనక చెడు శక్తులు అంటే ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట, అంటే సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి చెడు శక్తుల ప్రభావం మన ఇంటి మీద పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా అండి మనము ఇలా ఏంటంటే ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇంటి చుట్టూ చల్లినా సరిపోతుందన్నమాట. గ్రహణం రోజు చల్లేసుకోండి. ఆ తర్వాత మీరు ఇంకేంటంటే స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు 2 పూటలు కూడా ఏంటంటే నీళ్ళల్లో వేపాకులను వేసుకొని స్నానం చేస్తే మంచిది. ఒకవేళ వేపాకులు అందుబాటులో లేవనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే దర్బలు ఉంటాయి కదండి, గరికను కూడా నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయొచ్చు. చిటికెడు పసుపుని కూడా వేసేసుకొని స్నానం అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా స్నానం చేసిన తర్వాత ఇంకా ఉతికిన వస్త్రాలు ధరించండి. ఇంట్లో ఖచ్చితంగా ఉదయం పూట లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి. హోలీ పౌర్ణమి కాబట్టి ఈ రోజున తప్పకుండా అంటే మన ఇంట్లో మనము ఇలా ఏంటంటే కనుక ఈ నియమాలు పాటించాలండి. నల్లటి వస్త్రాలు ధరించటం కానీ, గోర్లు కత్తిరించటం కానీ, జుట్టు కత్తిరించుకోవటం కానీ ఇలాంటి పనులు చేయకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి వీటిని అవాయిడ్ చేసుకోండి. ఇక తర్వాత మనకు ఈ రోజు అంటే గ్రహణం ఏర్పడుతుంది కదా, ఇది చాలా చాలా శక్తివంతమైన గ్రహణం అండి. ఈ గ్రహణం వల్ల ఏంటంటే కొన్ని రాసుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు గుర్తు పెట్టుకోండి, కొన్ని పరిహారాలు చేసుకోండి. ముఖ్యంగా చెడు జరిగే రాసుల వారందరూ కూడా ఆవుకు ఆహారం తినిపిస్తే చాలా మంచిదండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు ఆహారం పెట్టడం వల్ల ఏంటంటే కనుక గ్రహస్థితి మెరుగుపడుతుంది. అలానే కాకుండా గ్రహాల్లో మార్పులను చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే ఆవుకు ఆహారం పెట్టండి. బెల్లంతో కూడిన ఆహారం పెట్టొచ్చు, పచ్చగడ్డి పెట్టొచ్చు, పాలకూర, తోటకూర కూడా పెట్టుకోవచ్చు. తోటకూర పెట్టినా కానీ గ్రహస్థితి మెరుగుపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. కావున ప్రయత్నించండి. ఇక తర్వాత మన జీవితంలో మనకు ఎంతో అప్పు ఉంటుంది కదండి, అప్పు అనేది తీరనే తీరదనమాట. అప్పులు తీరటానికి మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం, రూపాయి కూడా పెడుతూ ఉంటాం. అప్పు అనేది తీరక ఏంటంటే కనుక బాధపడుతుంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తు పెట్టుకోండి, అప్పుని తీర్చుకునే పరిహారం అని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకునే పరిహారం అండి. అప్పు ఉందని చాలా మంది బాధపడటం, ఇబ్బంది పడిపోవటం, భయపడటం ఇలాంటివి మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కదా. అయితే అప్పుని తీర్చుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుందండి. ఇప్పుడు మనకి ఎంత అప్పు ఉన్నా సరే తీరుతుంది, కానీ ఒకటేసారి ఏం తీరదు, మెల్లిమెల్లిగా తీరుతుంది అనమాట. మీరు ఎంత నమ్మకంగా ఈ పరిహారం ఈ రోజున చేసుకుంటారో అంత నమ్మకంగా మీకు ఏంటంటే ఫలితం అనేది రావటం మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చెయ్యండి. రాళ్ల ఉప్పు ఉంటుంది కదా, అదేంటంటే సముద్రం నుంచి లభిస్తుంది కదా. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. కల్లుప్పుకు అతీత శక్తి ఉంటుంది. రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పౌర్ణమి రోజు ఒకవేళ వీలుంటే ఒక 10 రూపాయలు పెట్టి రాళ్ల ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ ఉప్పు ఏంటంటే అప్పుని తీరుస్తుంది, అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది, ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట. మన జీవితంలో ఉండే కొన్ని నష్టాలను కూడా తొలగిస్తుంది. దైవానుగ్రహం లేకపోతే దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఏంటంటే ఈ పరిహారం కూడా చేసుకోండి. ఇది చాలా మంది కూడా చేసి ఫలితాలను పొందిన పరిహారం. పరిహార శాస్త్రంలో కూడా ఈ పరిహారం ఉంది. కాబట్టి మనం ఏంటంటే ఈ విధంగా పరిహారం ఈ రోజున చేసుకోవటం వల్ల అంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి చెయ్యమని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అండి. మీ అప్పులు తీరాలన్నా, మీకుండే కొన్ని ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఉప్పు పరిహారం చేసుకోండి. మనం ఏంటంటే కేవలం ఉప్పే కదా, ఉప్పు వల్ల ఏం జరుగుతుంది, ఉప్పు వల్ల అప్పు తీరుతుందంటే ఖచ్చితంగా తీరుతుంది. తీరే మార్గం ఏంటంటే కనుక ఆ దైవమే మనకు చూయిస్తుంది అనమాట. అందుకే
ఈ రోజు అంటే ఈ పౌర్ణమి రోజు స్నానం చేసుకున్న తర్వాత సమయం సందర్భం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో మీ చేతితో గుప్పెడంత ఉప్పుని పోసి, ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసి, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు పోసి రూపాయి బిళ్ళను పెట్టండి. అంటే ఇక్కడ మీరు ఇది కూడా అనుకోవచ్చండి, ఒక రకంగా చెప్పాలంటే గనక ఇది మనం రాత్రంతా కూడా ఉంచుతాం కాబట్టి ఇంట్లో నెగిటివిటీ ఉన్నా అది పోతుంది. అలానే కాకుండా కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము. కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, చాలా బాధపడుతూ ఉంటాం కదా, కొన్ని సమస్యల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా, ఆ సమస్యలు కూడా పోవటానికి ఈ పరిహారం అనేది మనకు సిద్ధిస్తుంది ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. మన ఇంటి పరంగా కూడా ఏదైనా చెడు ఉన్నా, అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది ఉన్నా సరేనండి, దాని నుంచి మనం బయటికి రావడానికి కూడా ఈ కల్లుప్పు పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి ఉప్పుని. కొంతమంది దొడ్డుప్పు అంటారు, కల్లుప్పు అంటారు, రాళ్ళ ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తారు. పేరు ఏదేమైనప్పటికీ కూడా అండి మనకి ఏంటంటే ఉప్పు అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇలా మట్టి పాత్ర తీసుకొని ఆవాలు ఒక స్పూన్, ఒక గుప్పెడంత ఉప్పు, అర స్పూన్ కుంకుమ, పసుపు పోసి ఆ తర్వాత ఏంటంటే రూపాయి బిళ్ళను పెట్టి మీ అప్పులు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, మీ జీవితంలో నుంచి అప్పులన్నీ కూడా తుడిచిపెట్టుకుని పోవాలని, అలానే కాకుండా సంపాదన కూడా పెరగాలని సంకల్పం చెప్పుకొని చక్కగా ఇదంతా కూడా ఒక బౌల్లో పోసేసి పూజ గదిలో కానీ లేదంటే నార్మల్ గా మీ ఇంటి హాల్లో కనిపించని ప్రదేశంలో పెట్టేసి వదిలేయండి. ఇలా పెట్టేసి ఏంటంటే రాత్రంతా కూడా, ఆ రోజు రాత్రంతా కూడా 3వ తేదీ రాత్రంతా కూడా వదిలేయండి. రాత్రికి ఎలాగో మనకి ఏంటంటే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఇంకా మంచి జరుగుతుందండి, చెడేం జరగదు. మన ఇంటి పరంగా ఏదైనా గ్రహణ విషకిరణాలు పడతాయని మనకు సందేహాలు ఉంటే ఆ గ్రహణ విషకిరణాలను అడ్డుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. అలా ఏంటంటే ఆ గ్రహణ విషకిరణాలు, గ్రహణం ఎఫెక్ట్ అంతా కూడా ఈ ఉప్పు తీసేసుకుంటుంది. ఎందుకంటే దాని మీద మూతలు ఏవి పెట్టం కాబట్టి ఆ ఉప్పు అంతా కూడా ఇలా ఏంటంటే రాత్రంతా కూడా మీ ఇంట్లో పెట్టేసి ఇంకా వదిలేయండి. మరుసటి రోజు తీసుకెళ్లి ఏంటంటే ఇంకా చెట్టు మొదట్లో పెట్టేసి వచ్చేయండి, సరిపోతుంది అనమాట. ఎంత మంచి ఫలితం వస్తుంది అనేది మీరేమీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి, అంత చక్కగా పనిచేస్తుంది. కానీ ఒకటే పూటకు మీకు ₹1,00,00,000 అప్పు తీరుతుంది. ఒకటే పూటలో ఏంటంటే కనుక మీరు అంటే అప్పులు తీర్చుకోగలుగుతారని కాదు, మెల్లిమెల్లిగా అప్పు తీరే అవకాశం ఉంటుంది. అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. అప్పు అనేది మీరే ఇచ్చే స్థాయికి వెళతారు. అంత మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుందండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. అంటే ఈ యొక్క పౌర్ణమి అలానే కాకుండా గ్రహణం ఉంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా చేసుకోండి. అలా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. మనం ఏంటంటే కొన్నిసార్లు ఉప్పే కదా, ఉప్పుతో ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ ఉప్పుతో చాలా జరుగుతాయి. ఉప్పుతో ఏంటంటే అనేక రకాల పరిహారాలు, అనేక రకాల విధి విధానాలను కూడా మనం ఆచరించవచ్చు. ఉప్పు ఏంటంటే చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది, దైవానుగ్రహాన్ని కల్పిస్తుంది, అలానే కాకుండా దరిద్రాన్ని తొలగిస్తుంది, అప్పుని తీసేస్తుంది, డబ్బుని తెచ్చి పెడుతుంది అనమాట. ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది అని మనకు పురాణాలలో కూడా చెప్పబడుతుంది. ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టినింటి నుంచే కదా, సముద్రం నుంచే కదా ఉప్పు లభిస్తుంది. అందుకే ఉప్పుకు అతీత శక్తి అనేది ఉంటుందన్నమాట. ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక సిద్ధిస్తాయండి. చాలా మంది కూడా చేస్తారు. ఉప్పు దీపం పెట్టడం కానీ, ఉప్పులో డబ్బు పెట్టి దైవం ముందు పెట్టడం కానీ, అలానే కాకుండా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఏంటంటే ఉప్పులో డబ్బు పెట్టి పరిహారాలు చేసేసి అప్పులు తీర్చుకోవటం కానీ, ఇలాంటివి చాలా మంది కూడా పాటిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే వీటిని మూఢనమ్మకాలు అనుకుంటారండి. అలాంటి వాళ్ళు నమ్మకండి, మాకు జరుగుతుందని చేసుకోండి, తప్పకుండా మార్పు అనేది వస్తుందన్నమాట. మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అందుకే తిదివార నక్షత్రం బాగుంది, మర్చిపోకుండా ఇంకా చేసేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి, మీకుండే అప్పంతా కూడా పోగొట్టుకోండి. ఆ తర్వాత ఈ పౌర్ణమి రోజు గుర్తు పెట్టుకుని ఎవరైతే ఉప్పుతో దిష్టి తీసుకుంటారో వాళ్లకు విత్-ఇన్ సెకండ్స్లోనే దిష్టి పోతుంది అనమాట. మన పెద్దవారు కూడా ఈ పరిహారం చేసేవారు. ఈ ఉప్పు దిష్టి అనేది చాలా మందికి తెలుసుంటుంది. ఈ కళ్ళుప్పు ఏం చేస్తుంది తెలుసా, సెకండ్స్లోనే మనకు ఏంటంటే కనుక మన మీద ఆవహించి ఉండే చెడంతా కూడా పోగొట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. మన మీద చెడు ఎలా ఆవగిస్తుందంటే అంటే కనుక గుర్తు పెట్టుకోండి, మనం రోడ్ల మీద నడిచేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కావచ్చు, అలానే ఏదో తొందర వచ్చేటప్పుడు రోడ్ల మీద ఏదైనా పడేస్తే తొక్కుకుంటూ వస్తాము, దాటుకుంటూ వస్తాము. ఎవరైనా మంచి అంటే చెడు చేయించుకొని తీసేసుకొని మంచిని అంటే వాళ్ళు చూయించుకొని వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే మనం ఎదురుతూ ఉంటాం. వాళ్ళకి ఎదురెళ్ళి కూడా మనం ఏంటంటే కనుక చెడుని మనం పొందుతూ ఉంటాం కదండి. అలా జరగకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. కాబట్టి మీరు మర్చిపోకుండా ఇలా ఉప్పుతో చక్కగా మీ ఇంట్లో ఉండే పెద్దవారితో దిష్టి తీసేసుకుని బజార్లో పడేయండి. అంటే అందరూ తొక్కేలాగా కాదు, ఎవరు తొక్కకుండా కొంచెం అంటే ఒక ప్రదేశంలో పడేయాలి. మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు కాబట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసుకోండి, సరిపోతుంది. ఇక అలానే ఏంటంటే ఉప్పుతో పిల్లలు, పెద్దవారు ఎవరైనా సరే దిష్టి తీసుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు కూడా నీళ్ళల్లో కొద్దిగంత ఉప్పును వేసుకుని స్నానం చేయొచ్చు. అలానే కాకుండా ఇంటిని మాపు వేస్తారు కదా, మాపు వేసేటప్పుడు కూడా నీళ్ళలో కొద్దిగంత ఉప్పుని వేసేసి కూడా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని సరిపోతుంది అనమాట. అలా ఫలితం అనేది రావటం మీరే మీ కళ్ళతో చూస్తారు. లక్ష్మీదేవి రూపంగా భావించి ఉప్పుతో పరిహారాలు చేసుకుంటే ఇక 100% ఫలితం వచ్చినట్టే, మీ సుడి తిరిగినట్టే, మీ జీవితం పూర్తిగా మారిపోయి మీ అప్పులు అనేవి ఏంటంటే కనుక మీ నుంచి దూరం అయిపోయినట్టే, ధనం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం, మీ దగ్గర అంటే డబ్బు అనేది స్థిరంగా ఉండటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఇంకా మనకు